ఈరోజు స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి. అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బిరుదాంకితులు. స్వయం కృషి, స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు మాన్యుడు, అసామాన్యుడు కాగలడని ఆయన నిరూపించారు. అంబేద్కర్ గారు అందరివాడు, ఆయన కొందరివాడు కాదు. కానీ సమాజంలో కొందరు పని కట్టుకొని ఆయన కొందరివాడుగా చిత్రీకరిస్తున్నారు. అది ఆయన ప్రతిష్టను దిగజార్చడమే. అంబేద్కర్ గారు తన జీవితాంతం కులరహిత సమాజం కోసం కృషి చేశాడు. కులరహిత సమాజం కోసం కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. తానే స్వయంగా శారదా కబీర్ అనే ఒక బ్రాహ్మణ మహిళను రెండో వివాహం చేసుకుని కులాంతర వివాహాలను ప్రోత్సహించాడు. కాబట్టి ఆయన కులరహిత సమాజాన్ని ఆశించాడు. ఆయన ఆధ్వర్యంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగ సౌధం 4 స్తంభాల మీద 4 దూలాల మీద నిర్మించబడింది. ఆ స్తంభాలు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం. ఆ దూలాలు స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ దూలాలు, ఈ యొక్క స్తంభాలు పటిష్టంగా ఉన్నంత వరకే ఈ రాజ్యాంగ సౌధం సురక్షితంగా ఉంటుంది. అందులో నివసిస్తున్న 144 కోట్ల మంది భారతీయులు సురక్షితంగా ఉంటారు. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగ సౌధాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగ సౌధానికి ఉన్నటువంటి ఆ స్తంభాలు, ఆ యొక్క దూలాలు వీటిని వాడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ రాజ్యాంగ సౌధం కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈనాడు అంబేద్కర్ గారు నిర్మించినటువంటి భారత రాజ్యాంగ సౌధాన్ని పరిరక్షించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఈనాడు ప్రతి భారతీయుని మీద ఉంది. అందుకోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది.